తండ్రి దేవా నీకేనయ్యా అన్న పాడుతూ దేవుని ఘనపరుచుకుందాం. అందరు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఒకసారి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తితో మనల్ని నింపుతూ ఉన్నప్పుడు, ఆయన బలముతో మనల్ని నింపుతూ ఉన్నప్పుడు దేవుని ఘనపరచుదుముగాక. ప్రియమైన సంగమా, దేవుని ఆరాధించడం అంటే ఆయన యొక్క ఆరాధనలో మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా ఆయనను ఘనపరుస్తూ పాడుతూ దేవుని ఘనపరుస్తామో అప్పుడు దేవుని యొక్క ఆరాధనలో ఆయన సన్నిధిని మనము అనుభవించగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట రాకపోయిన రెండవసారి మాతో కలిసి దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధించుకుందాం. అలాగే మీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి, దేవా ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీ కొందనాలయ్యా అని చెప్దాం. నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా, నిన్ను ఘనపరుస్తూ ఉంటుండగా నీ శక్తిని మా మధ్యలో ఉంచువాడా నీ కొందనాలని చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ కొందనాలు, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు ఆరాధనకు అర్హుడవేసయ్యా అని చెప్దాం. ఆరాధనకు యోగ్యుడవయ్యా అని చెప్దాం. నువ్వు మహిమగల దేవుడవేసయ్యా, మహిమగల రాజువయ్యా. దేవుని సన్నిధిలో వచ్చిన బిడ్డలు రెండు చేతులు ఆకాశం వైపెత్తండి, ఆకాశం వైపెత్తు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా, చప్పట్లు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి పాడుదాం. తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సర్వశక్తిమంతుడైన దేవుడు, మనకు శక్తినిచ్చువాడు, మన స్థుతులపై సింహాసనాసీనుడుగా నిలవబడిన గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. Glory, hallelujah. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా. పాడుదాం. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. అందరం కలిసి సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. స్తోత్రం. ఎల్ రోయి, మనల్ని చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవా అంటూ దేవుని ఆరాధిద్దాం. నీ కన్నులతో నా బాధలను తొలగించబోతున్న దేవా నీకు స్తోత్రాలను చెప్తాం. నీ కంటి చూపు నాపై ఉంటే చాలయ్యా అని దేవుని ఆరాధిద్దాం. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. నీ ప్రతి బాధను చూస్తున్నాడు, నీ ప్రతి వేదనను చూస్తున్నాడు. ఘనముగా ఆయన ఆరాధిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. ఎల్ రోయి, ఎల్ రోయి.
మార్చువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా స్తోత్రం యెహోవా షమ్మా మనతో ఉన్నవాడు నిన్న నేడు ఏకరీతిగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు మనతో ఉన్నవాడు మన ప్రక్కనే ఉన్నవాడు థాంక్ యూ జీసస్ హల్లెలూయా గ్లోరీ గ్లోరీ జీసస్ థాంక్ యూ మాస్టర్ గ్లోరీ బిగ్గరగా చప్పట్లు కొడదాం యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా అందరం కలిసి మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మనతో ఉన్నవాడు మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతినిచ్చే దేవుడు నీ సమస్యలను తొలగించి శాంతినివ్వబోతున్నాడు దేవుడు యేసు నామములో సమాధానం ఇవ్వబోతున్నాడు యేసు నామములో ప్రతి రోగమును భరించిన దేవుడు స్వస్థతనివ్వబోతున్నాడు యేసు నామములో గ్లోరీ జీసస్ హల్లెలూయా థాంక్ యూ జీసస్ ఆమేన్ ఆమేన్ యెహోవా షాలోమ్ శాంతినొసగువాడా అందరం కలిసి యెహోవా షాలోమ్ శాంతినొసగువాడా శాంతినొసగువాడా యెహోవా షాలోమ్ శాంతినొసగువాడా శాంతినొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి అందరూ చేతులు పైకెత్తి తండ్రి దేవాని స్మరిద్దాం తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు మరొకసారి పాడుతూ దేవుని కనపరుద్దాం ఆయన శక్తిమంతుడు ఆయన శక్తితో మనల్ని నింపబోతున్నాడు ఈ సమయంలో థాంక్ యూ జీసస్ హల్లెలూయా
థ్యాంక్ యూ జీసస్. మా తండ్రి నీవే యేసయ్యా, మా తండ్రివి నీవే, మమ్మల్ని కనుపాపలా కాచేది నీవే. నీవు మాత్రమే మాకు మార్గము చూపే దేవుడవు, నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడవు, నీవు మాత్రమే మాపై జాలి చూపే దేవుడవు. నీకు మాత్రమే మా హృదయపూర్వక ఆరాధన, నీకు మాత్రమే మా హృదయపూర్వకమైన స్తుతులు కలుగును గాక దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవయ్యా, నీ ప్రేమలో మిళితమైపోదుముగాక, నీ ప్రేమలో మాతో మీరు, మీతో మేము కలిసిపోదుముగాక. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, అందరం కలిసి నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదేసయ్యా, నీ సన్నిధిలో భయము లేదయ్యా. దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. యేసయ్యా, 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 యేసయ్యా.
ఆకాశం వైపెత్తి దేవునిని నోరారా స్తుతించు ప్రియమైన దేవుని బిడ్డ. భాషలతో ఆయన నామాన్ని కనపరచు. గ్లోరీ బిగ్గరగా చెప్పులు కొడుతూ దేవుని కనపరుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నీ కొందనాలయ్యా అంటూ చెప్పులు కొడుతూ కనపరచు. నీకు స్తోత్రాలయ్యా అంటూ దేవుని కనపరచు. మా ఆరాధనను స్వీకరించినందుకు నీ కొందనాలయ్యాని కనపరచు. నా బలహీనతను తొలగించినందుకు నీ కొందనాలయ్యాని కనపరచు. మా బాధలు తొలగించిన దేవాని కొందనాలని కనపరచు. మా స్తుతులను అందుకున్న దేవాని కొందనాలని కనపరచు. మా మధ్యలో ఉన్నవాడాని కొందనాలు, మాతో ఉన్నవాడాని కొందనాలు, మమ్మల్ని కాపాడుతున్న దేవా వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీ కొందనాలు యేసయ్యా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నామయ్యా. మా స్తుతులపై సింహాసనాసీనుడా నీ కొందనాలు. మా ఆరాధనలకు యోగ్యుడా నీ కొందనాలు. ఈ స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అబ్బే మొక్కలో ఆనందం కనపట్లే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రేమపూర్వకమైన వందనాలు. మాంగారికి అలాగే ఈ సంఘము మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పబడదాం మెసేజ్. ఒకసారి మనుషులకి కొట్టాలంటే చిన్న కొట్టాలి, దేవుడు కొట్టాలంటే గట్టి కొట్టాలి. గట్టిగా కొట్టండి, కొట్టు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా. అలాగే నుంచోండి. నన్ను చూచువాడా. ఓకే, ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు మనల్ని. హల్లెలూయా. ఆయన మన చుట్టూ కూడా ఆవరించాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. గట్టిగా చప్పట్లు కొడుతూ రాహేల్ని కూడా పిలుద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కాగా. ఓకే, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట, నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా, నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. అందరూ తలంపులు
నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా Yes, Lord. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, అవునయ్యా. నిత్యం కాచువాడా, Oh, yes, Father. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేదయ్యా, పిండమునై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేదయ్యా. నిర్మిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. Yes, Lord. కూర్చుండుట నీ లేచియుండుట You are seeing everything, oh God. బాగుగా ఎరిగి ఉన్నావు. You know everything, oh God. నన్ను చూచువాడా, Ribasa karabando. నిత్యం కాచువాడా, Nenono sakimando lama. నన్ను చూచువాడా, Oh, Jesus. నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆయన ఆవరించినాడు. పరిశోధించి తెలుసుకున్నావు, నీ హృదయ అంతేంద్రము తెలిసిన దేవుడు. చుట్టూ నన్ను ఆవరించావు. ఆయన నీ చుట్టూ ఆవరించాడు. ధన్యవాదం
ధన్యవాదం చెప్పు. యేసు రాజా ఆయనకి ధన్యవాదం చెప్పు. ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా అయ్యా, నిత్యం కాచువాడా నన్ను చూచువాడా. హల్లెలూయా. నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు ఓహో. కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు Yes, Lord. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా 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 ధన్యవాదం యేసు రాజా. చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా. రెండు చేతులు పైకెత్తి యేసు రాజా. రెండు చేతులు పైకెత్తి ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా. నీకే ధన్యవాదం యేసు రాజా. నీకే ధన్యవాదం యేసు రాజా. నీకే ధన్యవాదం యేసు రాజా. 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 నన్ను చూచువాడా నిత్యం నిత్యం కాచువాడా. ఆయన కాయిపోతే ఈ రోజు ఇక్కడ ఉండేవాడు కాదు. చూచువాడా ఆయన చూస్తున్నాడు, కాస్తున్నాడు, నిత్యం కాచువాడా లేవనెత్తి నిలబెడతాడు, నిన్ను పడిపోనివ్వడు. చూచువాడా నీ
అడుగులు స్థిరపరుస్తాడు ఆయన. నిన్ను తాగుతున్నాడు ఆయన, నిన్ను ఆవరించాడు ఆయన, నిన్ను పోషించాడు ఆయన, నిన్ను రక్షించాడు ఆయన. ఆయన మహిమతో నింపుతున్నాడు. నన్ను చూచువాడా, ఆయన నిన్ను తాగుతున్నాడు. He's touching you. ధన్యవాదం చెప్పండి అందరూ, యేసు రాజా నీకే ధన్యవాదం. యేసు రాజా నీకే ధన్యవాదం. యేసు రాజా నీకే ధన్యవాదం. యేసు రాజా రిబాబా శందరబా ధన్యవాదం. రికాతా సకలోరోందరబా. యేసు రాజా Fill them, Lord. ధన్యవాదం. Riba sakulo brosakina manda. యేసు రాజా Leka sokorota lebaya. ధన్యవాదం. Eno konda lisa kina manda. యేసు రాజా Leko sakina mondro. ధన్యవాదం. Leso kura bande. Leko యేసు sakina రాజా ba. Lekonda. Eya. Lezondoraba. Leko sakina mando. నీకే ధన్యవాదం. యేసు రాజా Nendolo sakina mandraba. నీకే ధన్యవాదం. Neto to sakila branda. యేసు రాజా Leko sakina ndola. నీకే Neno nono. Nema sikina mando. యేసు రాజా Reko sakabaya. Oh, thank you, Lord. Thank you, Jesus, oh Father. Thank you, thank you, thank you, thank you. Thank you, Holy Spirit of God. Thank you, Holy Spirit of God. Thank you, Holy Spirit of God. You will not leave us, forsake us, oh God. You are with us, oh God. You are the King of kings and Lord of lords. We worship you, Lord, with all of my heart, with all of my mind, with all of my power, oh God. Oh, thank you, Lord. ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నామయ్యా. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు మన శరీరంలో ముఖ్యమైన భాగం గురించి ఈరోజు మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే వై సోల్, ఎందుకు ప్రాణము, ఆత్మ. తెలుగులో ఈ యొక్క సోల్ని ప్రాణము అంటారు, ఆత్మ అంటారు. ఒక మనిషిలో 3 భాగాలు ఉంటాయి: ప్రాణ, ఆత్మ, శరీరము. ఏ మ్యాన్ ఈజ్ అ ట్రైపాఠాయ్. ఇంగ్లీష్లో ట్రైపాఠాయ్ అంటారు. అంటే 3 భాగాలు కలిస్తే ఒక మనిషి. ఇంగ్లీష్లో స్పిరిట్, సోల్ అండ్ బాడీ అంటారు. ప్రాణ, ఆత్మ, శరీరాలు. ఈ 3 కలయికతో మానవుడు జీవన విధానాన్ని జరిగిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక ముఖ్యమైన విషయము బైబిల్లో చెప్పబడింది. దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా మానవుని యొక్క శరీరంలో ఒక భాగము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 3వ యోహాను రాసినటువంటి పత్రిక, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని అందరు కూడా దయచేసి తీయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము, నీ ప్రాణము వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో నీ యొక్క సోల్ వర్ధిల్లితే అన్ని విషయాల్లో
వర్ధిల్లి ఆరోగ్యముగా ఉంటావని లేఖన భాగంలో రాయబడింది. ప్రియుడా, నీ యొక్క ప్రాణము, నీ యొక్క సోల్, నీ యొక్క ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అంతప్పుడు అన్ని విషయాలు అనండి. అంతప్పుడు అన్ని విషయాలు. ఐశ్వర్యంలో వర్ధిల్లుతావు, వ్యాపారంలో వర్ధిల్లుతావు, లోకంలో ఉన్న వాటిలో అన్నిటిలో వర్ధిల్లాలంటే నీ యొక్క సోల్ వర్ధిల్లాలి. మనుషులు ఎన్ని భాగాలు ఉంటాయి? ఫస్ట్ది ఏంటిది? బయట కనపడేది ఏంటిది? చెప్పాలి గట్టిగా. శరీరము. ఇది బయటికి అందరికీ కనబడుతుంది. ఈ బయట చూసే దాన్ని బట్టి నువ్వు మోసపోకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము. సౌందర్యము వ్యర్థము. పై రూపాన్ని బట్టి నువ్వు మోసపోకూడదు. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు నీ ప్రాణము, నీ సోల్లో ఉండే హృదయాన్ని లక్ష్య పెడతాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బయటికి కనబడేది ఏంటిది? శరీరము. ఈ శరీరానికి ఉన్న అలవాటు ఏంటంటే ఈ శరీరము లోకముతో సంబంధము కలిగి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే యువర్ బాడీ ఈజ్ వరల్డ్లీ కాన్షియస్. నీ శరీరము ఒక డొల్ల. నీ శరీరము దేవునికి ముఖ్యం కాదు. ఈ శరీరం ఇచ్చింది కూడా దేవుడే. దేవుడు లేకుండా ఈ శరీరము లేదు. దేవుడు నిన్ను చక్కగా మంటి నుంచి ఆదాముని తీసి చక్కగా రూపాన్ని ఇచ్చాడు. ఇది శరీరము. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. శరీరం తర్వాత ఉండేది ఏంటిదంటే ప్రాణము. ఏంటిది? చెప్పాలి గట్టిగా. ఈ ప్రాణము అనే దాన్ని ఇంగ్లీష్లో సోల్ అంటారు, తెలుగులో ఏమో ఆత్మ లేకపోతే ప్రాణము, రెండు అంటారు. ఇది శరీరం తర్వాత ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము తర్వాత ఏముంటుందంటే ఆత్మ. ఏంటిది? చెప్పాలి గట్టిగా. అంత చెప్పాలి ఆత్మ అనండి. సో ఈ యొక్క ఆత్మతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ ఇది. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ కేవలము దేవుడు అనుగ్రహించాడు. ఓకే, శరీరాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేన్ని? ఇప్పుడు ప్రాబ్లం దేంతో అంటే నీ యొక్క సోల్తో. ఏంటిది? అంతమంది సోల్ అనండి. చెప్పాలి గట్టిగా. సోల్ అంటే సోల్ని తెలుగులో ఏమంటారు? ఆత్మ, ప్రాణము అంటారు. సో ద ప్రాబ్లం ఈజ్ విత్ యువర్ సోల్. నీ కోరికలు, నీ ఆలోచనలు అన్నీ కూడా దీంట్లో నుంచి వస్తాయి. ఈ యొక్క సోల్ శరీరానికి ఆత్మకి వారధి, మధ్యవర్తి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియుడా, ఓ ప్రియుడా, నీ ఆత్మ, నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా అంటే ఆరోగ్యముగా ఉంటావు అని, ఉండాలి అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకీ దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఫస్ట్ ఆత్మను తయారు చేశాడా, శరీరాన్ని తయారు చేశాడా? కానీ దేవుడు ఆత్మ కదా. దేవుడు ఎవరు? చెప్పాలి గట్టిగా. ఒకసారి ఆది కాండంకి రండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము.
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు. హల్లెలూయా. దేవుడు ఆయన స్వరూపములో, ఆయన పోలికలో నరుని తయారు చేశాడు. అవునా? అవునా కాదా? చెప్పాలి గట్టిగా. అవునా కాదా? ఇప్పుడు దేవుడు మట్టితో ఉన్నాడా, ఆత్మతో ఉన్నాడా? మరి దేవుని స్వరూపంలో మానవుడు తయారు చేసినప్పుడు మానవుడు ఏ రూపంలో ఉన్నాడు? సంబడి ఈస్ క్యాచింగ్. దేవుడు ఫస్ట్ ఆత్మకు కూడా శరీరం ఉంది. బైబిల్ చెప్తుంది ఆత్మకి ఏముంది. చూడండి జాగ్రత్తగా నేను చెప్పేది. ఆత్మ పెట్టాడు, శరీరం పెట్టాడు, కానీ చలనం లేదు. ఎప్పుడైతే జీవవాయు ఊదాడో, ప్రాణమును ఊదాడో, అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. అంత హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంతకు దేవుడు ఎవరో చూద్దాం. హూ ఈజ్ గాడ్? హూ ఈజ్ గాడ్ అంతపండి. దేవుడు ఎవరు అనండి. ఇప్పుడు దేవుడు పోలికలో, దేవుడు స్వరూపంలో మానవుడిని తయారు చేశాడు. అంటే అందరూ దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డారు. అంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక నీ ఆత్మ శరీరాన్ని మొట్టమొదట తయారు చేశాడు దేవుడు. ఇది రహస్యం. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. John chapter 4 verse 24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరంట? చెప్పండి గట్టిగా. ఆత్మ అనండి. చెప్పండి గట్టిగా. ఆత్మ. ఆత్మ. ఇప్పుడు ఆత్మ, దేవుడు ఆత్మయుడు కనుక దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో నరులు చేశాడు. అంటే ఫస్ట్ సృష్టించిన దేన్ని? ఆత్మని. ఈ ఆత్మని శరీరంలో అమర్చాడు. తర్వాత జీవాన్ని, అంటే నడవటానికి, ప్రాణాన్ని ఇవ్వటానికి జీవవాయువుని నాసికా రంధ్రాల్లో ఊదాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. సో ఇప్పుడు ఆదాము, మొట్టమొదటి ఆదాము, అందరూ ఆదాము అనండి. దేవుని స్వరూపంలో తయారు చేయబడిన ఆదాము, దేవుని పోలికలో తయారు చేయబడిన ఆదాము, ఏ తప్పు లేనివాడు, ఏ తప్పు ఏది కూడా చేయనివాడు ఆదాము మొట్టమొదటి సృష్టించబడినప్పుడు. అవునా కాదా? చెప్పాలి గట్టిగా. అవునా కాదా? అందుకే ఆత్మకు కూడా శరీరం ఉందంట. నీలాంటి మనిషి ఇంకొక వ్యక్తి ఉన్నాడు లోపల. ఈ పై రూపము, నీ ఇప్పుడు పడిపోయినటువంటి ఈ యొక్క శరీరము, కనబడే శరీరము, ఇది పడిపోయిన శరీరము. అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్క పోలికలో ఉన్నారు, ఒక్కొక్క రూపంలో ఉన్నారు, ఒక్కొక్క రూపంలోకి శాపగ్రస్తమైన శరీరము అంటారు దీన్ని. అయితే దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నరుల్ని చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే, జాగ్రత్తగానండి, దేవుడు పెట్టిన ఆత్మ అలాగే ఉంది, శరీరం అలాగే ఉంది. సాతానుగాడు దేని టేక్ ఓవర్ చేసుకున్నాడు అంటే మానవుడు యొక్క సోల్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా సాయి ఇలాగ చూస్తున్నారు, ఏంటి అని చెప్పేది కరెక్టేనా? ఆత్మకు శరీరం ఉందా? బైబిల్ చెప్తుంది. ఒకసారి వాక్యంలోకి రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పేది, మీ సోల్ చెడిపోయింది అనడానికి ఒక రుజువును చూపిస్తా ఉన్నా, ఒక ప్రాణం. ఎందుకు ఆత్మ వర్ధిల్లాలి, ఎందుకు ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, ఎందుకు నీ ప్రాణం వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అనే దానికి నిదర్శనాన్ని చూపించబోతున్నా. ఆదాము ఎప్పుడైతే దేవుని పోలికలో తయారు చేయబడ్డాడో, ఆదాము అవ్వ దేవుని యొక్క స్వరూపంలో, దేవుని పోలికలో తయారు చేయబడ్డారు. అవునా కాదా? అవును. అయితే ఇప్పుడు మనిషిని
మనిషికి ఇచ్చిన అధికారాన్ని, దేవుడు ఆదాముకి ఇచ్చిన అధికారం ఏంటి? మీరు సమస్త జంతువులను, భూమి మీద ప్రాకు జంతువులను, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను అన్నిటిని కూడా ఏం చేస్తా అని చెప్పాడు? ఏలుబడి చేస్తారు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే భూమి మీద అధికారం ఇచ్చాడు, జలములో అధికారం ఇచ్చాడు, ఆకాశంలో అధికారం ఇచ్చాడు. అంటే మూడు లోకాలు, 3 వరల్డ్స్: వాటర్ వరల్డ్, ఎర్త్ వరల్డ్ అండ్ హెవెన్లీ వరల్డ్, ఆకాశము. ఈ మూడిటి మీద మానవుడికి అధికారం ఇచ్చాడు. అయితే దేన్ని ఆక్రమించుకుంటే సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళుతో దాన్ని ఆక్రమించటానికి సాతానుడు అవ్వతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నేను చెప్పేది. అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, చాలా చక్కగా క్విక్గా మానవుడికి ఇచ్చిన అధికారం, నేను ఈ భూమి మీద ఏలుబడి చేయాలంటే, ఈ భూమి మీద నేను అధికారం చలాయించాలంటే, భూమి మీద, నీటిలో, ఆకాశంలో నేను అధికారం చలాయించాలంటే దేవుడు ఆల్రెడీ మానవుడికి అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆ అధికారాన్ని కానీ నేను కానీ లాక్కుంటే నేను వాటి మీద నాకేం కలుగుద్ది? శక్తి కలుగుద్దని నెమ్మదిగా వచ్చాడు. మనిషి ఎన్ని భాగాలు చెప్పా? చెప్పండి. నెంబర్ 1 బయట కనపడేది శరీరము, రెండోది ప్రాణము, మూడోది చెప్పండి ఆత్మ. అందరూ చెప్పండి, శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు ఈ ప్రాణములో ఏముంటాయో తెలుసా? ఈ యొక్క మధ్యలో సోల్ ఏముంటుందో తెలుసా? ఈ సోల్లో హృదయం ఉంటుంది. ఈ సోల్లో హృదయం ఉంటుంది. ఈ సోల్లో మనస్సు ఉంటుంది. ఈ సోల్లో రక్తం ఉంటుంది. ఈ సోల్ ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణం పోతుందో నీ శరీరము జీవోత్సవమే, పనికిరాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాణములో గుండె ఉంటుంది, హార్ట్ ఉంటుంది. ఈ ప్రాణములో మనస్సు ఉంటుంది. ఈ ప్రాణములో కోరికలు ఉంటాయి. ఈ ప్రాణములో సొంతగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ, విల్ పవర్ అంటారు దాన్ని. స్వతహాగా నీ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. విల్ పవర్ అంటారు దాన్ని. విల్ పవర్ ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి. ఏడుస్తావు, భావోద్వేగాలు ఏడుస్తావు, కన్నీరు పెడతావు. నీ లోపల నుంచి తన్నుకొని వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాణంలో నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి విల్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. అంతేకాదు మనస్సు ఉంటుంది. నీ స్వతహాగా నిర్ణయం తీసుకునే అలవాటు, నీ స్వతహాగా ఆలోచించే మనస్సు ఉంటుంది. ఈ మూడు కూడా ఈ ప్రాణంలో ఉంటాయి. స్వతహాగా ఆలోచిస్తావు, స్వతహాగా నిర్ణయం తీసుకుంటావు, స్వతహాగా నువ్వు ఏడవచ్చు, నవ్వచ్చు, బాధపడవచ్చు, కుళ్ళుకోవచ్చు, తిట్టవచ్చు, కోప్పడవచ్చు. ఇవన్నీ కూడా ఎమోషన్స్ అంటారు. నీలోంచి వచ్చే భావోద్వేగాలు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడున్నాయి? సోల్లో ఉన్నాయి, ప్రాణములో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. సో ఈ యొక్క సోల్ని కానీ టేక్ ఓవర్ చేసుకుంటే, ఈ రెండింటికి మధ్యలో ఉన్న వారధిని కానీ టేక్ ఓవర్ చేసుకుంటే శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఆత్మను కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆత్మని ఎవరూ నాశనం చేయలేరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ద స్పిరిట్ ఈస్ ఫిల్డ్ విత్ గాడ్లీ కాన్షియస్నెస్. దేవుడి నుంచి వచ్చిన ఆత్మ దైవత్వముతో నింపబడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క శరీరము లోకంతో నింపబడి ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఏముండదు? నీ యొక్క ప్రాణము లోకంతో నింపబడి ఉంటుంది. ఎందుకంటే నీ శరీరం ఇచ్చే ఇన్పుట్ నీ యొక్క ప్రాణం తీసుకుంటుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వచ్చాడు ఆదాము. అందరూ ఆదాము దగ్గరికి, అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? చెప్పండి గట్టిగా. అవ్వ వచ్చిందా? అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? ఆదాము వచ్చాడా? సాతానుడు వచ్చాడు. చూడండి, అందుకే ఇంట్లో అవ్వ భార్యాభర్తలు ఆలే గుర్తొస్తున్నారు. చూడండి, భార్య దగ్గరికి ఎవరు వచ్చారంటే నేనే వస్తా, ఇంకెవరు వస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ ఆమె హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అవ్వ ఎప్పుడు వచ్చింది? అవ్వ దగ్గరికి సాతాను ఎప్పుడు వచ్చాడు? ఆదాము నుంచి. అందుకే వేరు కాకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆలోచనలు వస్తాయి, పాపం వస్తాయి, అన్నీ వస్తాయి ఎప్పుడు? వేరైనప్పుడు. జాగ్రత్తగానండి. సో అవ్వ దగ్గరికి ఆదాము వచ్చి అన్నాడు, ఫస్ట్ వేసినటువంటి డైలాగ్ అంటే తెలుసా? ఇది నిజమా? నీ దగ్గరికి వచ్చి నేనేం చెప్పను, ఇది నిజమా అంటే నీ ముఖం ఎన్ని వంకలు తిరుగుతుందో తెలుసా?
ఎందుకన్నాడు ఈ మాట? ఇది నిజమా అన్నాడు. కొంతమంది ఆ మాట అన్నప్పుడు ఈయనకి తెలిసిపోయిందేమో అని చెప్పి వాళ్ళే సత్యాలు చెప్పేస్తూ ఉంటారు. ఈయనకి తెలిసిపోయిందేమో అని చెప్పి వాళ్ళే సత్యాలు చెప్పేస్తూ ఉంటారు. నీ భార్య దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అని అన్నావు అనుకో, నేనే 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 మొత్తం వచ్చేది బయటికి అని. అయితే అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము మీకు ఒక మంచి రహస్యాన్ని చూపిస్తా. పరిశుద్ధాత్ముడు బోధించిన రహస్యం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండును. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఏమేసింది ఫస్ట్ డైలాగు? ఫస్ట్ మాట ఏంటి? ఇది నిజమా అనకాలని అవ్వ మెలుకులు తిరిగిపోతుంది. ఎందుకనిందిరయ్యామా ఈ మాట? నెక్స్ట్ మాట ఇది నిజమా. ఎప్పుడైతే ఇది నిజమా అనిందో ఆలోచనలో మనస్సులో ఆలోచనలు బయలుదేరినాయి. ఫస్ట్ ఆలోచనని సాతాను చేతిలోకి తీసుకుంది. సాతాను యొక్క మాటలోకి ఈమె ఆలోచన కేంద్రీకరించింది, ఫోకస్ చేసింది. ఎందుకు సాతానుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ సర్పం ఇలా మాట్లాడుతుంది, ఇది నిజమా అనగానే ఆలోచనలు బయలుదేరినాయి. జాగ్రత్తనండి, అంటే మెల్లగా ఆలోచనలో నుంచి సాతాను ఎంటర్ అయ్యాడు. జాగ్రత్తగానండి. నెక్స్ట్ ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందపడి చెప్పానా? చెప్పండి. ఫస్ట్ ఏంటిది? ఇది చెప్పండి. ఇది అప్పుడు రెండోది నేను చెప్పానా? క్వశ్చన్ మార్క్. ఆలోచనలు రేకెత్తిస్తుంది సాతానుడు. ఫస్ట్ ఈ తోట పండ్లలో ఏదైనా తినొద్దని చెప్పాడా? చెప్పిల్లా అని చెప్పొచ్చుగా, ఏమని చెప్పట్లా. తర్వాత చెప్తుంది ఏమని? చెప్పాడులే, అన్ని పండ్లు ఇచ్చాడు. చెప్పిల్లా అందరపండి, చెప్పిల్లా అందపండి, ప్రార్థన చేయమని చెప్పిల్లా, కానీ మనం పాటించాం. వాక్యం చదవమని చెప్పలా, కానీ మనం పాటించాం. ఇఫ్ యు ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సూచనల కారణం నువ్వు కానీ ఫాలో అయితే, దాని ప్రకారం నడిస్తే నీ యొక్క సోల్ వర్ధిల్లుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అందపండి, నీ నిర్ణయాలు కాదు. ఎందుకంటే నీ సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ నీకుంది. నువ్వు ప్రార్థించాలన్న నీ ఇష్టమే, వాక్యం చదవాలన్న నీ ఇష్టమే, ఆరాధించాలన్న నీ ఇష్టమే, చెయ్యెత్తాలన్న నీ ఇష్టమే, పాటలు పాడాలన్న నీ ఇష్టమే, సంఘంలో పనిచేయాలని నీ ఇష్టమే. నీ భార్య ఇష్టం కాదు, నీ భర్త ఇష్టం కాదు, నీ పిల్లల ఇష్టం కాదు. నీ సొంత నిర్ణయాన్ని ఎవ్వడూ ఆపలేడు. దేవుడు అలాంటి శక్తి మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా, అంత హల్లెలూయా. ఇప్పుడు అవ్వ ఇష్టం, ఆ పండు తినాలా తినకూడదని అవ్వ ఇష్టం. ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చింది, ఈ చెట్ల పండులో ఏదైనా తినొద్దని చెప్పాడా? అవ్వ ఆలోచించడం స్టార్ట్ అయింది. అప్పుడు అన్నాడు, చెప్పాడు, ఒక్క పండు తినొద్దని చెప్పాడు. మంచి చెడుల వృక్షము తింటే చనిపోతారు అన్నాడు. ఏమైపోతారన్నాడు? చెప్పండి గట్టిగా, ఏమైపోతాడు? చనిపోతారు. ఎప్పుడు? ఆ పండు తిన్న రోజున. ఏ రోజైతే ఆ పండు తింటావో ఆ రోజు చనిపోతావు అన్నాడు. అప్పుడు సాతాను చెప్తున్న చక్కటి అబద్ధం ఏంటో తెలుసా? చూడండి ఎంత చక్కగా చెప్తున్నా. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటి తినుదినమున కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరుగుదురనియు దేవదూతల వలె ఉందురనియు దేవుడికి తెలియను చెప్పగా అని స్త్రీతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పండు తిన్న రోజున మీ కళ్ళు తెరవబడితే మీరు దేవత వలె మారిపోతారని ఆ స్త్రీతో చెప్పగానే ఫస్ట్ మనసు ఆలోచనలు టేక్ ఓవర్ చేసుకుంది. నెమ్మదిగా హృదయంలో నింపుకుంటుంది ఆ మాటలు. జాగ్రత్తగా వినండి. ఏమని నింపుకుంటుంది? ఇది తింటే నా కళ్ళు తెరవబడతాయి, మేము దూతల వలె మారిపోతాం, మంచి చెడులు మాకు తెలుసుదని హృదయములు ఆ మాటలు నింపుకుంది. సోల్లో ఆ మాటలు నింపుకుంది. ఇప్పుడు సోల్ ఆడుతుంది. ఏంటో తెలుసా? కమాన్, ఒక పండు తీసుకొని తినా, ఒక్క పండు తీసుకొని తినా.
నెమ్మదిగా ఆ పండు తీసుకుంది. ఎప్పుడు తీసుకొని తినిందో, ఆలోచన వల్ల ప్రాబ్లం లేదు, హృదయం వల్ల ప్రాబ్లం లేదు. ఆలోచిస్తున్నావే, ఆలోచనలు దేవుడు వాక్యం శుద్ధి చేస్తుంది. కానీ ఎప్పుడు క్రియ జరిగిస్తావో అది ప్రాబ్లం. క్రియ ఎలాంటి క్రియ తెలుసా? అవ్వ ఆ పండు తీసుకొని తిన్న మరుక్షణం తన సోల్, తన హృదయము, తన ఆలోచనలు సాతాను మాటలతో నింపుకుంది. కాబట్టి సోల్ అంతా కూడా, ప్రాణమంతా కూడా సాతాను నింపేశాడు. మానవుడికి ఇచ్చిన అధికారం తీసుకున్నాడు. అంటే తన సోల్ని అమ్మివేసింది సాతాను మాటలకి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా చోటు లేదు, అప్పుడు దాకా మంచి చెడ్డలు తెలీదు. ఎప్పుడు సాతాను మాట వినిందో, ఎప్పుడు సర్పం మాట వినిందో, సర్పము కుయుక్తి గలది, బయట పాపము కుయుక్తితో ఉంటుంది, శాపం ఉంటుంది. అది వద్దు అన్నప్పుడు వద్దు అంతే. కానీ అవ్వ హృదయంలో ఆలోచించి తినింది. అప్పుడు తన యొక్క తన సోల్ని సాతానికి అమ్మేసింది. అందుకే ఆలోచన నిండా సాతాను నింపబడ్డాడు. అనేక చెడ్డ ఆలోచనలు, తన హృదయం అంతా చెడిపోయింది, తన ఆలోచనలు చెడిపోయినాయి. మానవుని యొక్క హృదయము, ఆలోచనలు చెడిపోయినాయి. కనుక నరుని తయారు చేసినందుకు దేవుడు మొట్టమొదట పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అవ్వ తినిందో, ఆమె తినింది కాకుండా, ఆమె సినిమాకు పోయింది కాకుండా, మనం కూడా ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు, నువ్వు కూడా బా, నువ్వు చేసిన దాన్ని ఒక అతను చెప్పాడు, నువ్వు ఎలాంటి వాడో తెలియాలంటే నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నేను చెప్తా. వాళ్ళు చెడిపోరు, వాళ్ళతో పాటు 5గురిని చెడుపుతారు. అయితే అవ్వ ఏం చేసింది? అయ్యా అయ్యా ఆదామయ్యా ఇట్రా అయ్యా, ఏమయ్యా చెప్పండి, అయ్యా అయ్యా ఆదామయ్య ఇట్రా, ఇదిగో ఈ పండు తింటే అయిపోతావంట. ఒక్కసారి కొరికయ్యా, ఒకసారి ఈరోజు చచ్చిపోతే ఏముందిలే, ఉపవాస ప్రార్థనే కదా. ఆ ఒక్క రోజు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటావో. హల్లెలూయా. అయ్యా రా తిను, నువ్వు కొరికావా? బాగా కొరికా, చూడు ఎంత బాగా కొరికారు. అయితే నేను కూడా కొరుకుతా. అయ్యగారు కూడా ఏం చేశాడు చెప్పండి బాబోయ్. అంత అవ్వ సోలు తీసుకుంది, ఆత్మ అవ్వ సోలు తీసుకుంది సాతాను గాడు. కానీ అది ఇచ్చిన అధికారం అవ్వకా ఆదాముకా? ఆదాము నుంచి వచ్చింది అవ్వ. హల్లెలూయా. ఆదాము ఎప్పుడు తిన్నాడో ఫుల్ అధికారం వచ్చేస్తుంది వాడికి. సాతానికి పర్మిషన్ ఇచ్చేది నువ్వే, అప్పుడు దాకా సాతానికి నీ మీద అధికారం లేదు. హల్లెలూయా. అంతప్పుడు ఆమేన్. అంతప్పుడు పక్కన చెప్పండి, సాతానికి అధికారం ఇచ్చేది నువ్వే. కొంతమంది నాకు తెలియకుండా చేసేస్తున్నానండి. ఊరక చేస్తావు మరి, ఆల్రెడీ లోపల ఉందే. చెప్పండి, ఆల్రెడీ లోపల ఉందే. బయట నుంచి వచ్చేది నేను కలుషితం చేయదు, నీ లోపల ఉందే. ఏంటిది? సోల్. అది కలుషితం చేస్తుంది. ఆల్రెడీ పడిపోయిన శరీరంతో ఉన్నావు, పడిపోయిన స్వభావంతో ఉన్నావు నువ్వు. అందుకే నీ లోపలిది ప్రతిరోజు కూడా మార్చుకోవాలి. దేంతో? వాక్యముతో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ పడి హల్లెలూయా. ఇప్పుడు అవ్వ చేసింది కాక ఆదాము కూడా ఏం చేశాడు? కొరికినాడు. దేన్ని? మంచి చెడులు పండుని. అది మంచిదే కానీ చెడ్డది కూడా. ఈ మంచి చెడు పండు తిన్న తర్వాత సోల్ మొత్తం కూడా కలుషితం అయిపోయింది, పాపం పెరిగిపోయింది. ఎందుకంటే ఆలోచనలు కంట్రోల్ లేవు, ఆలోచనలు సాతాను కూడా కంట్రోల్ చేస్తున్నాడు. హృదయం చెడ్డదే, బహు చెడ్డదే. అందుకే ఉదయాన్ని దేవుడు యేసుక్రీస్తు అంటాడు, హృదయము మీరు ఏది వింటున్నారో జాగ్రత్త. ఇక్కడ సాతాను మాట విన్నారు, అందుకే వాళ్ళ సోల్ని సాతానుతో నింపేసుకున్నారు. శరీరము ఈరోజు యాక్ట్ చేస్తుంది. నీ సోల్లో ఉండొచ్చు, నీ యొక్క ప్రాణంలో ఉండొచ్చు, ఆలోచనల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఎమోషన్స్ ద్వారా నీ యొక్క బాహ్యమైనటువంటి పురుషుడు కనబడతా ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు పశ్చాత్తాపడ్డాడు తెలుసా?
ఎందుకు పశ్చాత్తాపడ్డాడు తెలుసా? మానవుని తయారు చేసినందుకు బాధపడ్డాడు. ఎందుకు తెలుసా? వారి ఆలోచనలు, వాళ్ళ మనస్సులోకి సాతాను ఎంటర్ అయిపోయాడు. చూడండి ఒకసారి వాక్యంలో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో. వాళ్ళ హృదయం ఎక్కడుంటుంది? ప్రాణం, సోల్లో. అందపండి, ఎక్కడుంటుంది హృదయం? చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? నరుల యొక్క హృదయం యొక్క తలంపులు లోని ఊహ అంటే ఊహ ఎక్కడ ఉంటుంది? మనసు అంతయు ఎల్లప్పుడు ప్రతిరోజు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డాడంట. తన హృదయములో నొచ్చుకుంటున్నాడంట. ఊహలు చెడ్డవైపోయినాయి, తలంపులు చెడ్డవైపోయినాయి. అంటే సోల్ ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తన సోల్ని అమ్మి వేసుకున్నాడు సాతానుడు. జాగ్రత్తగానండి, తన సోల్ని అమ్మి వేసుకున్నాడు. కోరికలు చెడ్డవే, ఊహ అంతా చెడ్డదే. అందుకే పైకి నువ్వు గంభీరంగా ఉంటావు, కానీ నీ లోపల ఆలోచన దుష్టత్వంతో ఉంటాయి. నీ ఆలోచనలు, నీ బాధ. అందుకే ప్రతిరోజు నీ మనస్సుని రూపాంతరము చేసుకోవాలి వాక్యముతో. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకు దేవుడు ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు, నొచ్చుకున్నాడంట. అని ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద నరుల్ని నేను తుడిచివేస్తా. ఇంకెందుకు? ఏ సోల్ అయితే నడిపిస్తుందో మానవుడిని, ఏ ఆలోచన విధమైతే మానవుడు నడిపిస్తుందో, ఏ హృదయం అయితే మానవుడు నడిపిస్తుందో, అదంతా చెడుతనంతో ఉంటే పాపం చేయాలనిపిస్తుంది, వ్యభిచారం చేయాలనిపిస్తుంది, దొంగతనం చేయాలనిపిస్తుంది, చెడ్డ మాటలు. అందుకే నువ్వు దేంతో నింపుకుంటున్నావో జాగ్రత్త. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ యొక్క సోల్లో, ఈ యొక్క ప్రాణంలో ఏముంటాయి అంటే కోరికలు ఉంటాయి. ఎంతమంది కోరికలు ఉన్నాయి? కోరికలు లేవా అని బాకండి. కోరికలు లేవా? ఒరే చేతులు ఎత్తట్ల. మరి ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరిక ఉందా లేదా? డబ్బు కావాలా వద్దా? చెప్పండి బాబాయ్. డబ్బు వద్దా అన్నవాడు చేతులు గట్టిగా పట్టుకోండి. డబ్బు కావాలన్నవాడు 2 చేతులు పైకెత్తండి. ఓ అందరికీ హల్లెలూయా. ఆమె చూడు 2 చేతులు పైకెత్తుంది. హల్లెలూయా. డబ్బు కావాలొద్దా? ఆశీర్వాదం కావాలా? ఓ సూపర్, మీ అందరూ మంచి వాళ్ళు, అసలు అన్నీ కరెక్ట్గా చెప్తున్నారు ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంతమందికి నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండాలి? ఎంతమందికి మంచి ఇల్లు కావాలి? ఎంతమందికి పెద్ద కారు కావాలి? అందరికి అన్నీ కావాలా? హల్లెలూయా. వద్దన్నవాడు ఆసక్తి లేనివాడు. నాకు వద్దు బ్రదర్, చిన్న ఇల్లు చాలు. బ్రదర్ నా 10 రూపాయలు చాలు అన్నవాడు చేతులు పైకి ఎత్తండి. 10 రూపాయలు చాలు, రోజుకి 10 రూపాయలు చాలు అన్నవారు. అమ్మ 10 రూపాయలు బిస్కెట్ ప్యాడ్ కూడా రాదు. హల్లెలూయా. సో నీ యొక్క కోరికలు కంట్రోల్ చేయలేవు. ఎందుకని? నువ్వు లోకముతో ఎంత కనెక్ట్ అవుతావో సాతానుడు అన్ని కోరికలు పెడతాడు. హలో హలో చెప్పండి గట్టిగా. చెప్పండి నువ్వు లోకముతో, చెప్పండి, నువ్వు లోకముతో ఎంత కనెక్ట్ అవుతావో, చెప్పండి, ఎంత కనెక్ట్ అవుతావో అన్ని కోరికలు వస్తాయి. పక్కనోడు ఎదగకూడదు, నువ్వు ఎదగాల. కోరికలు ఉంటాయి హృదయంలో, ప్రాణంలో కోరికలు ఉంటాయి. రెండోది ఏముంటుందంటే అత్యాశగా ఉంటుంది. ఆశ పక్కనోడి కంటే నువ్వు బాగుండాలా. ఎంతమందికి ఉంది? అందరికి ఉంటుంది. చేతులు పైకెత్తండి. పక్కనోడి కంటే వాక్యం బాగా చెప్పాలని పాస్టర్లో కూడా ఉంటుంది. ఆయనకంటే వాక్యం నేను బాగా చెప్పాలా. ఈయన పాడాడా, ఈయన అట్టు పాడాడు, ఎట్టు పాడాడు, నేను ఇంకా బాగా పాడాలా, ఇంకా ఉంటుంది. అది ఆశ. అంతేపండి, ఆశ ఉండదా? మీకు లేదా ఆశలు? ఒరే మీరు ఆశ లేనటువంటి జీవోత్సవాల్లాగా ఉన్నారే, కాదా? ఆశ లేదా? చెప్పండి, ఆశ లేవా? ఉన్నవన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు హల్లెలూయా. రెండోది ఆశ ఉంటుంది, హృదయం ఉంటుంది, కామం ఉంటుంది. కామం అంటారు, కామం కోరికలు, ఎమోషన్స్ ఉంటాయి, మనస్సు ఉంటుంది. రైట్? ఏముంటుంది? అంతపండి ఏముంటుంది? మనస్సు. చెప్పండి, మనస్సు,
హృదయము, చెప్పండి హృదయము, భావోద్వేగాలు. ఒకసారి ఏడుస్తావు, ఒకసారి నవ్వుతావు. ఒక ఆమెను అడిగా, ఎందుకు ఏడుతున్నావు? తెలియదు పాస్టర్ గారు, లోపల నుంచి ఏడుపు తన్నుకొని వస్తుంది పాస్టర్ గారు. నీకు తెలీదు, సోల్లో ఎంత పెయిన్ ఫీల్ అవుతావో, ఎంత బాధ ఫీల్ అవుతావో అన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయి. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నీ భార్య మీద కోపం వస్తే, నేను ఇదివరకు ఉంటే నిన్నులా అంటావే, అది కూడా ఒక ఎమోషనే. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. ఎందుకో తెలుసా? ఇది వరకు ఉంటేనా ఎమోషన్స్. ఇవన్నీ ఎక్కడుంటాయి? హృదయము, మనస్సు, ప్రాణములో ఉంటాయి, సోల్లో ఉంటాయి. అంటే అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, ఏమిటో తెలుసా? మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొని, మీరు ఏది వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో, మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. హల్లెలూయా. అందపండి, మీరు ఏది అందరూ చెప్పండి, ఏది వింటున్నారో చెప్పండి, ఏది వింటున్నారో జాగ్రత్త. అందపండి, ఏది వింటున్నారో. కరోనా కాలంలో ప్రతిరోజు టీవీ 9 పెడితే, ఎన్టీవీ పెడితే ఏమొచ్చేది? సచ్చాడు 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 కరోనాతో. అప్పుడు నువ్వు కూడా గట్టిగా గట్టిగా బెగబెట్టి కట్టుకునేదానివి కదా. అది వినటం వల్ల ఏమైంది? భయం వచ్చింది. ఆ భయం వల్ల ఏమైంది? 95% చచ్చిపోయారు. కరోనా వల్ల అది వచ్చింది, భయం వల్ల. అందుకే మీరు ఏది వింటున్నారో జాగ్రత్త పడండి. హల్లెలూయా. లోకం ఇచ్చే సమాచారము నీ ప్రాణాన్ని కలుషితం చేస్తుంది, నీ ఆలోచనని కలుషితం చేస్తుంది, నీ మనసుని కలుషితం చేస్తుంది. ఎందుకంటే లోకాన్ని ఏలుబడి చేసే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ నీ అంధత్వాన్ని, నీ యొక్క నేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే ఈ యొక్క ప్రాణము, ఈ యొక్క సోల్ నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు ఆరాధించాలా ఆరాధించకూడదు నీ చేతిలో ఉంటుంది. పాస్టర్ గారు చెప్తాడు, 2 చేతులు పైకెత్తండి. కామన్ అందరూ అయినా పైకి మాత్రం పాస్టర్ గారు 2 చేతులు చూపిస్తావు, లోపల ఓరకు చేతులు పైకి ఎత్తమంటాడా? ఇది లోపల భావం, బయటేమో 2 చేతులు ఎత్తావు, లోపలేమో స్తోత్రం చెప్పండి చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఓరకు స్తోత్రం అనిపిస్తాడు ఈయన. ఇది లోపల భావన. బయటకేమో స్తోత్రం అంటావు నోటితో. హల్లెలూయా చెప్పండి, అందరం హల్లెలూయా. అందరు లోపల హల్లెలూయా చెప్తాడా? అంటే లోపల ఒకటి జరుగుతుంది, బయటకు ఒకటి చూపిస్తున్నావు. అదవుతుంది, చెప్పింది అదవుతుందా? లోపల ఒకటి జరుగుతుంది అంటే లోపల నీ కంట్రోల్ లేదు. అందుకే అన్నాడు, మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. దేవుని అందుకే వినుట వలన విశ్వాసం కలుగుద్ది, అది క్రీస్తుని గురించిన మాట వలన. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నీ సోల్ నీ కంట్రోల్లోకి రావాలి అంటే దేవుని మాటకి మాత్రమే నీ ప్రాణము లోబడుతుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే మనము ఐ ఆమ్ ఏ స్పిరిట్ హూ హ్యాస్ అ సోల్ లివ్స్ ఇన్ ఏ బాడీ. మనము ఆత్మయ్య ఉన్నాం, ప్రాణము కలిగి శరీరంలో నివసిస్తున్నాం. మనము ఆత్మయ్య ఉన్నాం, ప్రాణము కలిగి శరీరంలో నివసిస్తున్నాం. అందుకే అంటాడు, నువ్వు ఏది ఊహిస్తావు, అందుకే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అందరు గట్టి చెప్పండి, అడగాలంటే చెప్పండి, అడగాలంటే, ఊహించాలంటే, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. ఇప్పుడు ఓలో ఎవరుంటే ఆ ప్రార్థన జరుగుద్ది, ఆ ప్రార్థన నెరవేర్చబడుతుంది దేవుని మాటలు ఉంటే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సోల్ అంతా చెడిపోయింది. అందరూ సోల్ అంతా చెడిపోయింది అన్నప్పుడు దేంతో? పాపముతో, వ్యభిచారముతో, చెడ్డ మాటలతో, చెడ్డ ఆలోచనలతో. అందుకే కొంతమంది ఇక్కడ ప్రైజ్ లార్డ్ చెప్తారు, ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడతారు. ఎందుకంటే నీ సోల్ చెడిపోయింది. ఏమైపోయింది? అందుకే చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం హృదయం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు చూపించి నేను ముందుకెళ్ళి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నీ ధనం ఎక్కడ నుండును, నీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయమును ఉండును. అక్కడనే ఏముంటుందంట? చెప్పండి, అక్కడనే ఏముంటుందంట?
హృదయం ఎక్కడ ఉంటుంది? ధనం ఎక్కడ? హృదయం ఎక్కడ ఉంటుంది? నీ శరీరంలో హృదయం ఎక్కడుంది? నాకేం తెలుసు నాకు ఎక్కడుందో. నీ హృదయం ఎక్కడుంది? ఉందా? పక్కన నీకు ఉందా హృదయం అని అడగండి. హృదయం గుండు షేప్ చూపిస్తారు, గుండు లవ్ షేప్ చూపిస్తారు కదా, అట్ట కాదు, లవ్ షేప్ కాదు. ఆ లవ్ షేపు హృదయంలో దేవుడు ఉంటే, అందుకే అంటాడు నీ నోటితో యేసు ప్రభు ఒప్పుకొని నీ హృదయమందు యేసుక్రీస్తు మృతులోంచి లేపడని విశ్వసించిన ఎడల అప్పుడు రక్షించబడతావు. అంటే సోల్ రక్షించబడాలి. అందుకే రక్షించబడ్డావా, నీ ప్రాణం రక్షించబడిందా అని ఎందుకు అడుగుతారు తెలుసా? ఈ సోల్లోకి దేవుడిని ఆహ్వానిస్తే అప్పుడు మాత్రమే రక్షించబడతావు. అంటే అన్నిటినీ చేసేది ఎవరు? నీ ప్రాణము. అందుకంటాడు ఈరోజు చూడండి, చాలామంది దేవుని సన్నిధికి రాకుండా పరిగెత్తారు డబ్బు కోసం. వాళ్ళు ఎవరు తెలుసా? తన హృదయము, డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ హృదయం ఉంటుంది. అందుకే నేను ఒక వాక్యం చెప్పిన, యూ హ్యావ్ ఎ బిజినెస్. నీకు ఒక వ్యాపారం ఉంది, కానీ నీకు ఉద్యోగం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేకపోతే శూన్యమే. తృప్తి లేని జీవితం. యూ కెనాట్ సాటిస్ఫై యువర్ సోల్. అందుకే అంటాడు బైబిల్లో, నీ యొక్క డబ్బు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? హృదయం ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. నీ ఐశ్వర్యం ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుంది? హృదయం ఉంటుంది. రెండోది ఇంకో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త, సజ్జనుడు తన మంచితన నిధిలో నుండి, సజ్జనుడు మంచి వ్యక్తి తన మంచి తనలేది నుంచి సద్విషయములను తెచ్చును, సద్విషయములు తీసుకొస్తాడు. దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి, చెడ్డదన నిధిలోంచి దుర్విషయాలు తీసుకొస్తాడు. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. మీరు మంచివారా చెడ్డవారా? ఎవరు చెప్పట్లా? పక్కన చెప్పండి, నేను మంచివాడినా చెడ్డవాడినా అడగండి. మంచివాడు మంచి విషయాలు తీసుకొస్తాడు, చెడ్డవాడు చెడ్డవాట్లు తీసుకొస్తాడు. అవునా కాదా? అందరూ అవునా కదా? అంటే నీ హృదయము దేంతో నింపుకుంటావో ఆ విషయాలు బయట తీసుకొస్తావు. లోకంతో సంబంధం కలిగి ఉంటే చెడ్డగా బయటకు వస్తాయి, దేవునితో సంబంధం కలిగి ఉంటే దైవత్వం బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు కనెక్షన్ ఏర్పరచుకోవాల్సింది ఎవరో? సంబంధం ఏర్పరచుకోవాల్సింది ఎవరు? లోకంతో సంబంధం కలిగి ఉండాలన్నా నీ చేతిలో ఉంది, దేవుడితో సంబంధం కలిగి ఉండాలన్నా నీ చేతిలో ఉంది. అంటే దేవుడు బలవంతంగా చేస్తాడా? అస్సలు చేయడు. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. టైంకి రావాలన్నా ఎవరి చేతిలో ఉంది? చెప్పండి గట్టిగా, ఎవరి చేతిలో ఉంది? లేటుగా రావాలన్నా ఎవరు? నీ చేతిలో ఉంది. ఇప్పుడు లేటుగా వస్తున్నావంటే ఏంటి? నువ్వు చెడ్డవాడా మంచిదానివా? నాకు తెలీదు. డాష్. మంచివాడు మంచి విషయాలు తీసుకొస్తాడు. అంటే యూ విల్ బి డిసిప్లైన్ ఇన్ గాడ్లీ థింగ్స్. దేవుడిలో ఎలా ఉంటావు? ఒక డిసిప్లైన్ కలిగి ఉంటావు. హల్లెలూయా. ఒక క్రమముగా ఉంటావు. దేవుడు క్రమాన్ని పెట్టాడు. ఏం క్రమం తెలుసా? నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ప్రాణము దేవునితో ఏకమైతే అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. చెప్పండి కదా, హల్లెలూయా, హల్లెలూయా. అందపడి హల్లెలూయా. దేవుడు అందుకే అంటాడు, దావీదు మహారాజు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. ఈ లోకంలో, ఈ కాలంలో, ఈ టైంలో ఒక్కరోజు గడిపితే దేవుడి యొక్క కాలంలో, దేవుని యొక్క టైంలో 1000 దినాలంట. ఎన్ని రోజులు మిస్ అవుతున్నావో, ఎన్ని 1000 దినాలు పోగొట్టుకుంటున్నావో. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. దేవుడు ఒక్క దినాన్ని 1000 దినాలుగా చూస్తాడంట. ఆమేన్. అందరూ ఆమేన్. ఒక్క దినము మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు క్యాలెండర్లో, దేవుడి టైంలో 1000 దినాల ప్రార్థన శక్తివంతమైనది. యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్లీ థింగ్స్. దేవుని యొక్క మనస్సుని అర్థం చేసుకో. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? నిన్ను కొనుక్కోటానికి, నీ సోల్ని కొనటానికి, నీ ప్రాణాన్ని కొనటానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన ప్రాణాన్ని ప్రాణంతోనే కొన్నాడు.
హల్లెలూయా. He purchased you with the precious blood of Jesus. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ప్రాణములో సోల్లో రక్తం ఉంటుంది. ఆ రక్తం ఇచ్చి నీ రక్తాన్ని కొనుక్కొని ఆయన రక్తాన్ని నీలో కలిపాడు. హల్లెలూయా. అందుకే మనం ఆయన రక్తము ద్వారా కొనబడిన వారం. We are purchased by his precious blood. నువ్వెంత వాల్యుబులో తెలుసా? నువ్వెంత ముఖ్యమైన వ్యక్తి తెలుసా? పరలోకం కంటే, సీఎం కంటే, పిఎం కంటే, అధికారాల కంటే ఒక క్రైస్తవుడు, దేవుడు నమ్ముకున్నవాడు చాలా శక్తివంతమైన వాడు. ఎందుకు తెలుసా? రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నేను. ఆ విలువ నీకు అర్థమవుతుందా? టు అండర్స్టాండ్. లోకానికి పరిష్కారంగా ఉండాల్సిన సంఘం, లోకానికి వేడుక ఉండాల్సిన సంఘం ఒక డిసిప్లైన్ లైఫ్ లేకుండా, దేవునితో సంబంధం లేదు కాబట్టి దేవుణ్ణి చూపించలేకపోతుంది. లోకంతో సంబంధం ఉంది కాబట్టి లోకాన్ని చూపిస్తున్నావు. దేవునితో సంబంధం ఉంటే దైవత్వాన్ని చూపిస్తావు. ఇట్ ఈస్ యువర్ చాయిస్ వేర్ టు కనెక్ట్. ఎవరితో సంబంధం పెట్టుకోవాలో నీకు సంబంధించింది. నీకు సంబంధించింది. ద కనెక్షన్ విత్ గాడ్. ఆత్మీయతో నింపుతాడు, ఆత్మ వరాలతో నింపుతాడు, ఆత్మ ఫలాలతో నింపుతాడు. దేవునితో సంబంధం కలిగి ఉంటే లోకాన్ని జయిస్తావు. దేవుడికి ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుడు ఉండాలి. దేవుడికి హార్ట్ కావాలా? ఒక పాట ఉంది, నా హృదయమంతా నీవే యేసయ్యా, నా తలంపంతా నీవే యేసయ్యా. ఈ రెండుగాన రైట్ అయితే, దేవుని దృష్టిలో రైట్ అయితే, నీ శరీరము ఆత్మ అన్ని వర్ధిల్లుతాయి. హల్లెలూయా. అందుకే ప్రియుడా, నీ సోల్ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. యు హ్యావ్ ఎ మనీ బట్ నో సాటిస్ఫాక్షన్. నీకు డబ్బు ఉంది కానీ సంతృప్తి లేదు. యు హ్యావ్ ఎ జాబ్ బట్ నో సాటిస్ఫాక్షన్. నీకు డబ్బు ఉంది కానీ సంతృప్తి లేదు. యు హ్యావ్ ఎ బిజినెస్ బట్ నో సాటిస్ఫాక్షన్. నీకు వ్యాపారం ఉంది కానీ సంతృప్తి లేదు. నీకు పిల్లలు ఉన్నారు కానీ సంతృప్తి లేదు. నీకు భార్య ఉంది కానీ సంతృప్తి లేదు. నీకు భర్త ఉన్నాడు కానీ సంతృప్తి లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సంతృప్తి లేదు తెలుసా? ఆ హృదయాన్ని నింపే దేవుడు లేడు కాబట్టి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ హృదయం ఎంత డేంజరస్ తెలుసా? చెడు చెయ్యాలని ప్రేరేపిస్తూ ఉంటుంది, బూతులు తిట్టాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకే నీ హృదయం ఏమన్నా తెలుసా? ఎందుకు ఈ పడిపోయిన హృదయము రోజు రిపేర్ చేసుకోవాలంటే, రోజు బాగుగా ఏం చేయాలంటే, పవిత్రంగా ఉండాలంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయాన్ని ప్రతిరోజు వాక్యముతో ఉతక స్నానం చేసుకోవాలి. అందుకే నీకు వాక్యం అవసరం. హల్లెలూయా. ఇంతగా హృదయం ఎంత డేంజరస్ తెలుసా? ఒక్కసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. బయట నుంచి రావంట, లోపల నుంచి వస్తాయి అంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ లైట్ వెలుగుతుందా? వెలుగుతుందా? వినపట్ల. లైట్ వెలుగుతుందంటే దేంతో కనెక్ట్ అయింది? కరెంట్, పవర్. పవర్ అనండి గట్టిగా, అందరు గట్టిగా పవర్ అనండి. ఆ పవర్ ఉన్నంతకాలం ఇది వెలుగుతూనే ఉంటుంది. పవర్ కట్ అయితే చీకటిమయమైపోద్ది. నువ్వు దేవుడు నీకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనతో కనెక్ట్ అయినంతసేపు వెలుగుతానే ఉంటావు. ఆయనతో సంబంధం కోల్పోతే చీకటి ఆలోచనలు వచ్చేస్తాయి, చెడుతనం వచ్చేస్తుంది. నీ హృదయాన్ని కంట్రోల్ చేయలేవు. అడల్టరీ, అరే పాపం చేయాలనిపిస్తుంది. వాక్యం ఉంటే పాపం చేయలేవు. అందుకే నీ హృదయంలో వాక్యం ఉంచుకుంటే పాపం చేయలేవంట. ఎందుకంటే వాక్యము వెలుగు. హల్లెలూయా.
అందం హల్లెలూయా. ఆ వాక్యం చెప్తున్నప్పుడు నీకు నిద్ర వస్తుంది. ఆ వాక్యం చెప్తున్నప్పుడు అంటావు. వాక్యం చెప్తున్నప్పుడే నేను వెలిగించే వాక్యము, నేను వృద్ధి చేసే వాక్యము, నేను ఆస్వాదించే వాక్యము, ఆ వాక్యము ఎంత నింపుకుంటావో అంతగా అభివృద్ధి చెందుతావు. అందపండి యూ నీడ్ ఏ కనెక్షన్ అని చెప్పండి. అందపండి నీకు సంబంధం కావాలా? అది దేవుడితోనా లోకంతోనా? చెప్పండి గట్టిగా. దేవుడితోనా? చెప్పండి. దేవుడితోనా లోకంతోనా? అందపడి హల్లెలూయా. అబ్బా దేవుడితోనే చక్కగా చెప్తున్నాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా రోజుకి? దేవుడితో ఎంతసేపు గడుపుతున్నావు? ఎంతసేపు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చే అన్ని విషయాలు వర్ధిల్లుతా. హల్లెలూయా. అందుకే ఒక వాక్యం ఉంది బైబిల్లో ఏమని తెలుసా? నీ హృదయ ధ్యానము, నీ నోటి మాటలు దేవుడి దృష్టికి అంగీకారముగా ఉండాలంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ ద హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంట. హల్లెలూయా. నీ హృదయం ప్యూర్గా ఉందా? ఈరోజు ఇక్కడే ఉన్నావు, ఇక్కడే ఆలోచిస్తున్నావు. నీ మనసులో ఏముంది చెప్పంటావా? ఎప్పుడు వదులుతాడు రా, ఎప్పుడు అన్నదందావా అని. లోపల ఒకటి నడుస్తుంది, బయటకు ఒకటి కనపడుతున్నావు. బయటగా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల ఎప్పుడు వదులుతాడు రా, టైం అయిపోతుంది, తొందరగా పోతే ఏందా ఈ పాస్పాత్ర. నేను అడుగుతా ఒక ప్రశ్న. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు 3 రోజులు ఏమన్నారు వాళ్ళు? వాక్యానికి టైం పెట్టబాక, నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే నువ్వు అన్ని విషయాల్లో బ్లెస్ అవుతా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో డోంట్ వాక్ ఆఫ్టర్ యువర్ ఫ్లెష్ బట్ వాక్ ఆఫ్టర్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ ప్రకారం నడవాలి, నీ శరీరానుసారంగా కాదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందపండి ఆత్మానుసారంగా నడువు అని చెప్పండి. చెప్పండి ఆత్మానుసారంగా నడువు, శరీరానుసారంగా కాదు. శరీరం అంటది ఈరోజు ఏం బాదాంలే, ఈరోజు ఏం ప్రార్థన చేద్దాంలే, సాయంత్రం చేసుకుందాంలే, పొద్దున్న చేసుకుందాంలే. శరీరం అంటే ఊరక పాస్టర్ గారికి ఎందుకు ఫోన్ చేస్తావు? ఊరక పిలవటం ఎందుకు? ఊరక పిలవద్దా? వద్దు. శరీరం ఎప్పుడైనా ఆత్మ ఉంటుంది లేదు. దేవునితో మాట్లాడతాడు. నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో, నీ ఇంట్లో వాక్యం వినిపించు. దేవుడు మాట్లాడతాడు. నీ ఇంట్లో ప్రార్థన కావాలి, నీ ఇంట్లో ఆత్మీయత కావాలి, నీ ఇంట్లో దేవుని సన్నిధి కావాలి. కానీ వినవే, చల్ సాతానా పో దూరం నుంచి అంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నేను చెప్పేది. మన క్లోజ్, నేను ముంచేపోతున్నా. ఇప్పుడు నీ సోల్ వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఆమేన్. చెప్పండి ఆమేన్. అందప్పుడు ఆమేన్. ఈ యొక్క సోల్ వర్ధిల్లాలంటే ఏ ఆదాము తన సోల్ని అమ్మేసాడో, ఏ ఆదాము తన ప్రాణము తన హృదయం అంతా సాతానుతో నింపుకొని చెడుతనంతో నింపుకున్నాడో, ఇప్పుడు ఈ సోల్ దేవుడితో కనెక్ట్ అయితే, నీ ఆలోచనలు, నీ హృదయము దేవుడితో కనెక్ట్ అయితే దేవుడు నీ హృదయాన్ని నింపేస్తాడు, నీ ఆలోచనలు నింపేస్తాడు, నీ యొక్క ఆలోచనలు చెడుతనాన్ని తీసివేస్తాడు. ఈ వాక్యము నిన్ను ఉదక స్థానం చేస్తుందంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, నన్ను ఆరాధించువారు, నన్ను ఆరాధించేవారు తన పూర్ణ హృదయముతో. చూడండి ఒకసారి, లెట్ మీ షో యు సంథింగ్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలంట? అందుకాయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయము అనండి అందరూ. హృదయము ముగిచ్చే కేకలు ఉండాలి గట్టిగా. అదే హృదయము, నీ పూర్ణ హృదయము. చెప్పండి హృదయము. హృదయం ఎక్కడుంటుంది? సోల్లో. రైట్. సో నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. దేవుడైన ప్రభువుని ఏం చేయాలంట అంటే, నీ సోల్ అంతటితో ఎవరిని ప్రేమించాలంట? నీ ప్రాణం అంతటితో ఎవరిని ప్రేమించాలంట?
అప్పుడు మాత్రమే దేవుడు చెప్పింది చేస్తావు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని, అంతపడి దేవుడైన యెహోవాని, అంతపడి హృదయము, అంతపడి హృదయము, చెప్పండి గట్టిగా, హృదయము, బలము, ఆత్మ, మనస్సు. ఆత్మలో ఏముంటుంది? హృదయం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలంట? ఆయన్ని ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో. అందుకే నన్ను ఆరాధించువారు లోపల ఆత్మతో, సత్యము, వాక్యముతో ఆరాధించాలా. నీ లోపల వాక్యం లేకుండా నా మనసంతా నీవే యేసయ్యా అని పాడితే ఆరాధన వద్దా? నీవే కదా, అన్ని నీవే కదా, నా లోపల మాత్రం నువ్వు వద్దయ్యా. నీ లోపల ఆయన ఉండాలి, ఉన్నాడు. అంతేకాదు, నువ్వు ఆయనతో కనెక్ట్ అయితే, ఆయనతో కనెక్ట్ అయితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఉద్దేశించిన సంగతులు ఉన్నతమైనవి. నీ కందవు. ఎందుకో తెలుసా? నేను అంతగా బ్లెస్ చేయాలనుకుంటున్నాడు, అంతగా వృద్ధి చేయాలనుకుంటున్నాడు. అయితే నీ ప్రాణ, ఆత్మ, శరీరాలు ఆయనకి సమర్పిస్తే, ఆయనకి సరెండర్ చేస్తే అప్పుడు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందప్పుడు నీ శరీరము, చెప్పండి, ఈ శరీరము, అంతప్పుడు ఈ శరీరము దేవుడిదే. ఎవరిది? ఎవరిది? అందుకంటాడు నీ శరీరము దేవునికి ఆలయమని మీరు ఎరుగరా. అంటే శరీరం ద్వారా దేవుని మహింపరచాలంట, ఆత్మ ద్వారా దేవుని మహింపరచాలి, నీ సోల్ ద్వారా కూడా దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వచ్చేటప్పుడు అంట నీ శరీరాన్ని, ప్రాణాన్ని, సోల్ని, మూడింటిని భద్రముగా కాపాడుకోవాలంట. లేఖనాలు ఉన్నాయి, చూపించమంటారా? చూడండి ఒకసారి, రండి, కమ్. అది మూవ్ చేస్తాను. ఓకే, 1 యోహాను. ఓకే, లెట్ మీ క్లోజ్ బై దిస్. అందప్పుడు ప్రాణ, చెప్పండి గట్టిగా, ప్రాణ, ఆత్మ, శరీరాలు దేవుడు రాకడ వరకు, చెప్పండి, దేవుడు రాకడ వరకు భద్రముగా ఉండాలి. మత్తయి సువార్త 22:37. సారీ, 1 minute. 1 John, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. హల్లెలూయా. ఈ దేహాన్ని ఎవరు అనుగ్రహించారంట? చెప్పండి గట్టిగా. సరే, దేవుడు అనుగ్రహించాడు. ఈ దేహాన్ని ఎవరు అనుగ్రహించాడు? దేవుడు. ఇప్పుడు మీ ఆత్మ దేవునితో ఏకమైంది, అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఇప్పుడు నీ సోల్ కూడా దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 1:14. ఎఫెసీ రాసిన పత్రిక 1:14. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇప్పుడు ప్రాణ, ఆత్మ, శరీరాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే అనండి. ఈ మూడిటి ఎవరిని కనపరచాలా? లోకాన్ని కాదు, ఆచారాల్ని కాదు. దేవుడు లేకుండా నీ జీవితం లేదు. ఎందుకంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో తయారు చేయబడ్డావు. ఆయన ఆరాధించువారు, ఆయన ప్రేమించువారు ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించాలి. అంతేకాదు, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎప్పుడైతే ప్రేమిస్తావో నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది తను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్చు,
సౌఖ్యముగా ఉండాలి. రాసుకోండి, నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే నీ మనస్సులో దేవుని వాక్యం ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నీ ఆలోచనలో దేవుడి వాక్యం ఉండాలి. ఎప్పుడు వాక్యము అనే దైవత్వంతో నీ యొక్క సోల్, నీ ప్రాణము హార్ట్లో నింపబడుతుందో ప్రియ, నీ నోరు, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. ఒకరు చెప్పండి, దేవుడితో సంబంధం లేకుండా ఆత్మ వర్ధిల్లదు. చెప్పండి గట్టిగా, దేవునితో సంబంధం లేకుండా ఆత్మ వర్ధిల్లదు. నీ సోల్ వర్ధిల్లాలంటే హృదయములో ఆయన్ని ఆహ్వానించాలి, మనస్సు నిండా వాక్యముతో ఉదక స్నానం చేయాలి. అంతేకాదు, నువ్వు దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటే, ప్రతిరోజు కలిగి ఉంటే ఆటోమేటిక్గా దేవుడు చెప్పింది చేస్తావు, దేవుడికి అనుగుణంగా మారుస్తావు. అంతేకాదు, దేవుడిని మహిమపరుస్తావు. లోక కోరికలు చనిపోవాలి, లోక ఆలోచనలు మాయమైపోవాలి, పాపము చేయాలనే తలంపు మాయమైపోవాలి, అబద్ధం ఆడాలనే తలంపు మాయమైపోవాలి. ఆయన వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది, ఆయన వాక్యము నీ ఆలోచనలు మారుస్తుంది, ఆయన వాక్యముతో నింపుకుంటే నువ్వు వెలిగించబడతావు. అనేక మందిని వెలిగించాలంటే, దైవత్వము కలిగి జీవించాలంటే నీ సోల్, నీ ప్రాణము దేవుడితో కనెక్ట్ అవ్వాలి. లోకాన్ని విసర్జించు, లోకంతో కనెక్ట్ అవ్వబాక. ఈరోజు లోకంతో ఎక్కువ కనెక్షన్, దేవుడితో తక్కువ కనెక్షన్. లోక ఆశలతో ఎక్కువ కనెక్షన్. అందుకే మనం చూసేది, అందుకే 3 ఉంటాయి మన శరీరంలో సెన్సెస్. మనము దేన్ని చూస్తున్నామో, ఏది వింటున్నామో, ఏది టచ్ చేస్తున్నామో, ఈ 3 సెన్సెస్తో మన శరీరం కదులుద్ది. కానీ ఆత్మ చూసేదాన్ని బట్టి నడవదు, వినేదాన్ని బట్టి మాత్రమే ఆత్మ నడుచుద్ది. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుద్ది, అది క్రీస్తుని గురించినటువంటి మాట వలన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా అంతా. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు దేంతో కనెక్ట్ అయ్యా? వేర్ ఈజ్ యువర్ కనెక్షన్? వేర్ ఈజ్ యువర్ సోల్? వేర్ ఈజ్ యువర్ సోల్ కనెక్టెడ్ టు? దేనితో సంబంధం కలిగి ఉన్నావు? ఐక విచారాలా, చెడుతనమా, పాపమా, చెడ్డ మాటలా అంటే నువ్వు లోకంతో ఇంకా సంబంధం కలిగి ఉన్నావు. ఈరోజు లోకము జయించాలంటే, లోక కోరికలు జయించాలంటే, సాతాను జయించాలంటే, సాతాను ఆలోచనలు జయించాలంటే దేవుడి ఆలోచనలు నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో పనిచేయాలంటే దేవుడితో సంబంధం కలిగి ఉంటే, నీ హృదయం దేవుడికి ఇచ్చి, నీ మనసు నిండా దేవుని మాటలతో నింపుకుంటే నువ్వు రెన్యూ చేసుకోబడతావు, నువ్వు మార్పు చెందుతావు. అందుకే లోకముతో ఒక మాట ఉంది, ఆ మాట చూపిస్తాను చూడండి ఒకసారి. లాస్ట్ మాట రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సుని నూతనపరుచుకొని మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సుని రూపాంతరం చేసేది వాక్యం ఒకటే. చెప్పండి, యు నీడ్ గాడ్. చెప్పండి, నీకు దేవుడు కావాలి. గట్టి చెప్పండి, నీకు దేవుడు కావాలి. అందపండి, నీకు దేవుడు కావాలి. దేవుడి వాక్యము కావాలి, దేవుడి ప్రార్థన కావాలి. అప్పుడే నీ మనస్సు రూపాంతరం చెందుద్ది. లోక మర్యాదను అనుసరించి నడవబాక. లోక మర్యాదను అనుసరించి నడిస్తే శరీర డంబము అది అంటది. ఏమంటుందో తెలుసా? శరీరాశ, నేత్రాశ అన్నీ కావాలంటది. ఫ్రిడ్జ్ కావాలా, నగలు కావాలా, నెక్లెస్ కావాలా, నీ దగ్గర సామర్థ్యం లేదు, అన్నీ కావాలా. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ 3తో నడిస్తే అన్నీ కావాలనుకుంటుంది. దేవుని ఆత్మతో నడిస్తే ముందు దేవుడు కావాలా, అన్నీ ఆటోమేటిక్గా ఆడైపోతాయి. హల్లెలూయా.
అందా హల్లెలూయా. చెప్పండి ముందు దేవుడు, చెప్పండి గట్టిగా, ముందు దేవుడు. చూడండి ముందు దేవుడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు దేవుని వెంబడిస్తే లోకం నీ వెంబడి వస్తుంది. నువ్వు లోకాన్ని వెంబడిస్తే సాతాను నీ వెంబడి వస్తుంది. ఆమె అందా హల్లెలూయా, అందా హల్లెలూయా, అందా హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న కోరికలు, లోకంలో ఉన్న వైభవం అంతా కూడా దేవుడు సృష్టించింది కాదు. అందుకే లోక జ్ఞానము దేవుడి దృష్టిలో వెర్రితనము. నీ బిడ్డలకి వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, దైవత్వం లేకుండా చదువు 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 వెర్రితనము. ముందు దేవుడితో నింపుకో, దేవుడితో నింపు. అప్పుడు నీ లోకానికి వెర్రితనముగా ఉంటుంది. లోకానికి నిన్ను చూస్తే వెర్రోడు అనుకుంటారు, కానీ దేవుడి దృష్టిలో ప్రశస్తమైన వ్యక్తి నువ్వు. హల్లెలూయా. అందుకే సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనము, దేవుడిని నమ్మిన బిడ్డలకి శక్తి అయి ఉన్నదే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కావాలా? అంతపడి శక్తి కావాలా? చెప్పండి దేవుని శక్తి కావాలా? లోక శక్తి కావాలా? దైవ శక్తి కావాలా? ఇందాక అంకుల్ చెప్తూ అన్నాడు కదా, శక్తి లేని సంఘంగా ఉండదు, శక్తి గల సంఘంగా ఉండాలా. హల్లెలూయా. ప్రార్థన శక్తినిస్తుంది. వాక్యము నీ మనసుని మార్చుద్ది. దేవుడితో సంబంధం కలిగి ఉంటే నీ భవిష్యత్తు తరాలకి ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా. అనేక మంది వెలిగించే సంఘంగా ఉంటావు, అనేక మందిని మార్చే సంఘంగా ఉంటావు. ఎప్పుడు మండుతా ఉంటావు. వాక్యం ఉన్నవాడు మంట కలిగి ఉంటాడు, వాక్యం లేనివాడు మంట లేనివాడిగా ఉంటాడు. వాక్యము నిన్ను వెలిగిస్తుంది, వాక్యము నిన్ను మండిస్తుంది. ఇట్లాంటి మంట నీకు కావాలా? హల్లెలూయా. అందుకంటాడు యేసయ్య సాతానుతో అంటాడు, ఏ సాతానా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నుంచి వచ్చే మాట వల్ల కూడా జీవిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. రొట్టె దేవుడు, ఉద్యోగమే దేవుడు, బిజినెస్సే దేవుడు, డబ్బే దేవుడు, కడుపే కైలాసం అనుకునే వాళ్ళు కాదు దేవుడు. నాకు దేవుడు కావాలా, నేను దేవుడితో లోకాన్ని జయించాలా అని నిర్ణయం తీసుకున్నావా, నీ కుటుంబం ఆశ్రయించే కుటుంబంగా మారిపోద్ది. అన్ని విషయాల్లో వర్ధిల్లుద్ది. అందుకంటాడు ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లాలంటే నీ మనస్సు, నీ హృదయము వాక్యముతో నింపబడాలా, ప్రార్థనతో నింపబడాలా, ఉపవాసంతో నింపబడాలా, మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. నువ్వు ప్రార్థిస్తే ఆ రోజు ప్రార్థిస్తే ఆకాశం నుంచి వర్షం రాకుండా ఆపేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయినాయి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము నీ వెంట పరిగెత్తాలా. హల్లెలూయా. అంత హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏది చేసినా మనస్సు పూర్తిగా చేయి. అందుకే ఎవరి మనస్సు నా మీద అనుకును వాడిని పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద నువ్వు అనుకున్నావు ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడు. ఈరోజు చెప్తావా, నా హృదయము నా మనస్సు నీకేనయ్యా, నేను ఆరాధిస్తున్నానంటే, నేను ఈరోజు నీ వాక్యం వింటున్నానంటే, శక్తి కలుగున్నానంటే నువ్వేనయ్యా. ఇదిగో నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నేను అన్ని విషయాలు వర్ధిల్లుతా. నీ ఆత్మ వర్ధిల్లాలంటే, నీ సోల్ వర్ధిల్లాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉంటే వర్ధిల్లుద్ది, వాక్యంతో సహవాసం కలిగి ఉంటే వర్ధిల్లుద్ది, ప్రార్థన కలిగి ఉంటే వర్ధిల్లుద్ది. హృదయం మోసకరమైనది, హృదయం ఘోరమైనది, వ్యాధి కలది. ఈ హృదయాన్ని రిపేర్ చేసే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. ఎందుకంటే నేను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు ఎలా రిపేర్ చేయాలో. ఆయనతో సంబంధం కలిగి ఉంటే నీ బిడ్డల్ని రిపేర్ చేస్తాడు, నీ భర్తను రిపేర్ చేస్తాడు, నిన్ను రిపేర్ చేస్తాడు, నిన్ను పూర్ణ శాంతి కలవాణిగా చేస్తాడు. అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అందుకని రోజు ప్రార్థించేయి. చెప్పండి గట్టిగా, రోజు, అప్పుడప్పుడు కాదు, ఆదివారం వచ్చినప్పుడు కాదు,
ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, ప్రతిరోజు వాక్యంతో కనెక్షన్ ఏర్పరచుకుంటే నీ సోల్ వర్ధిల్లుద్ది. కనెక్షన్ లేకుండా వర్ధిల్లదు. లోకంతో కనెక్షన్ ఏర్పరచుకుంటే బూతు మాటలు మాట్లాడతావు. లోకంతో కనెక్షన్ ఏర్పరచుకుంటే చెడుతనంతో నింపుకుంటావు. దేవుడితో కనెక్షన్ ఏర్పరచుకుంటే దైవ జ్ఞానంతో నింపబడతావు. నీ సోల్ వర్ధిల్లితే అన్ని విషయాలు వర్ధిల్లుతావు. అన్ని విషయాలు వర్ధిల్లితే ఏం కలిగి ఉంటావు తెలుసా? సౌఖ్యం అంటే ఆరోగ్యము కలిగి ఉంటా. హల్లెలూయా. ఆయన వాక్యము ఎముకలకు సత్తునిస్తుందంట. ఆయన వాక్యము మూలుగులోకి వెళ్ళి విభజిస్తుందంట. ప్రాణ ఆత్మ కీళ్ళ లోపలికి వెళ్ళి లోపల మూలుగులోకి వెళ్ళి విభజించే మట్టుకు నీ ఆలోచనలు పరిశోధిస్తుందంట. ఆయన వాక్యం బలమగలది, రెండంచెలు గల ఎటువంటి కట్టెమ కంటేను మూలుగుల్లోకి ఆలోచనలోకి వెళ్ళి విభజిస్తుందంట. ఆయన వాక్యాన్ని దూరం చేసుకోబాక. ఆ వాక్యం ఎంత సంబంధం కలిగి ఉంటావో అంత బ్లెస్ అవుతావు. ఆ ఆశీర్వాదము షెకీనా ఫైర్ మినిస్ట్రీ మీదకి వచ్చును గాక. ఆ ఆశీర్వాదముతో కుటుంబం అంతా కూడా వర్ధిల్లుదురు గాక. అంత మోర్ కనెక్షన్. చెప్పండి గట్టిగా, మోర్ కనెక్షన్. చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్లో వచ్చినారు, ఇంగ్లీష్ ఆపని చెప్పండి ఈరోజు. మోర్ కనెక్షన్ చెప్పండి. మోర్ కనెక్షన్, మోర్ విజ్డమ్. అంత మోర్ కనెక్షన్, మోర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దైవ జ్ఞానంతో నింపబడతావు. దైవ జ్ఞానంతో నింపబడితే ఎక్కువగా ఆశ్రయించబడతావు. రాజుల ఎదుట నుంచో పెడతాడు, లోకాన్ని నీకు అప్పగిస్తాడు, రాష్ట్రాలు అప్పగిస్తాడు. దైవ జ్ఞానం కావాలి. సంఘాల్లో అది కొదువైపోయింది. యువర్ ల్యాక్ కనెక్షన్, యువర్ ల్యాకింగ్ కనెక్షన్ విత్ గాడ్. దేవుడితో సంబంధం లేని వ్యక్తిగా ఉండబాక. ప్రేమ దేని బిడ్డలారా, ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట మోర్ కనెక్షన్, మోర్ విజ్డమ్. మోర్ విజ్డమ్ బ్రింగ్స్ మోర్ బ్లెస్సింగ్స్. దేవుడి జ్ఞానములు ఎదిగితే దైవ ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఒక్కసారి ఆస్వాదించడం స్టార్ట్ చేస్తే ఏ మానవుడు కిందకి లాగలేడు. అందుకంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తా. అట్టి ఆస్తిని సంపాదించుకుందువు గాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోకంతో కనెక్షన్ ఏర్పరచుకుంటే డెత్ వస్తుంది. లోకంతో కనెక్షన్ ఏర్పరచుకుంటే వ్యాధి వస్తుంది. లోకంతో కనెక్షన్ ఏర్చుకుంటే చెడుతనం వస్తుంది. లోకంతో కనెక్షన్ ఏర్పరచుకుంటే పాపం వస్తుంది. ఎందుకంటే లోకమంతా చెడుతనంతో నింపబడింది కాబట్టి. దేవునితో కనెక్షన్ ఏర్పరచుకుంటే పరిశుద్ధంగా మార్చబడతావు. దేవునితో కనెక్షన్ ఏర్పరచుకుంటే నీతిమంతుడిగా మార్చబడతావు. దేవుడితో కనెక్షన్ ఏర్పరచుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడితో కనెక్షన్ ఏర్పరచుకుంటే అన్ని విషయాలు వర్ధిల్లుతావు. దేవుడు ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడా, తరతరాలు ఆశీర్వాదంగా మారిపోతాయి. అట్టి ఆశీర్వాదం మీ కుటుంబాల మీదకి వచ్చును గాక. ఆమేన్. అందరూ ఆమేన్. అందరూ చెప్పండి ప్రియుడా. చెప్పండి ప్రియుడా. గట్టిగా ప్రియుడా. ఓ ప్రియురారా. లేడీస్ అయితే చెప్పండి, ఓ ప్రియురారా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. ఈరోజు నీ ప్రాణాన్ని ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. సాతానికి చోటు ఇవ్వటానికి కాదు, ఆయనకి చోటు ఇవ్వటానికి. ఆయనకి చోటిస్తే నీ ఇల్లు ఆశ్రయించబడుతుంది, నీ ఊరు ఆశ్రయించబడుతుంది, నీ బిడ్డలు ఆశ్రయించబడతారు. దైవ ఆశీర్వాదాలు నీ మీదకి వస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా కిందకి లాగలేరు, తక్కువ చేయలేరు. ఆ ఆశీర్వాదాలతో నింపబడదు గాక. అందరు లేచుందాం. నడుదాం. స్టాండ్ అప్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. లోపల ఒకటి పైన ఒకటి కాదు, మనస్ఫూర్తిగా రెండు చేతుల పైకెత్తి చెప్పండి, యేసయ్యా. చెప్పండి, యేసయ్యా నేను వర్ధిల్లాలి. అయ్యా అన్ని విషయాలు వర్ధిల్లాలంటే చెప్పండి, అన్ని విషయాలు వర్ధిల్లాలంటే నా సోల్ వర్ధిల్లాలి, నా ప్రాణం వర్ధిల్లాలి. నా ప్రాణం వర్ధిల్లాలంటే నా హృదయము, నా మనస్సు, అంటే నా హృదయము, నా మనస్సు నీ వాక్యముతో నింపుకున్నప్పుడు నేను అది పలుకుతాను. నేను పలికింది, విశ్వసించి మాట్లాడింది, అది నాకు జరుగుద్ది. యేసయ్యా, యేసయ్యా నా హృదయము, నా మనస్సు అన్నీ నీకే సమర్పిస్తున్నాను. నేను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ
బలముతో నా దేవుడైన, నన్ను సృష్టించిన దేవుడైన యెహోవాను సేవించాలే. యేసయ్యా, యేసయ్యా, నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకి నువ్వు కావాలి. నా హృదయం అంతా నీ ఊసులే, నీ ఆలోచనలే, నీ మాటలే. అయ్యా, నీతో సంబంధము ఉంటే చాలు, నేను ధన్యుడిని. హల్లెలూయా. అలాగే ఒక్క నిమిషం ప్రార్థించడం అందరూ కూడా. యేసయ్యా, నా హృదయము, నా మనస్సు నీ మీద ఆనుకోనాలి. కమాన్ అందరూ కూడా. నా శరీరం అంతా, నా హృదయం అంతా నువ్వే ఉండాలి యేసయ్యా. కమాన్ అందరూ కూడా. అయ్యా, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ తండ్రి బలముతో నా దేవుడైన యెహోవాను ప్రేమిస్తాను. నా దేవుడైన యెహోవాను ప్రేమిస్తాను. నేను ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవుతాను. ఆయన మాటలు ఫాలో అవుతాను. ఆయన మాటల ప్రకారం నేను జీవిస్తాను. ఆయన నీతో మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? ఆయన ఎవరి మనస్సు నా మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలవాడుగా చేస్తాడు. అనుకుంటావా? ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను అధికంగా వృద్ధి చేయాలనుకుంటున్నాడు. అయితే ప్రాణ ఆత్మ శరీరాలతో నీ దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. అయ్యా, నీ ఆత్మ వర్ధిల్చే, అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ఈ వాక్యం నీ వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.